పాపం సింగర్ మంగ్లీ అంటే తన పర్మిషన్స్ తీసుకోకపోవడం వల్ల ఒక ఇష్యూలో ఇరుక్కుంది తను. ఈ మీ కామెంట్ ఏంటండి? సినిమా ఇండస్ట్రీలో తరచూ ఇవి వస్తున్నాయి, అంటే ఈ డ్రగ్స్ అలిగేషన్స్ అవి చాలా ఎక్కువ. మన అంతకుముందు హేమ గారివి కూడా వచ్చాయి. అంటే వాళ్ళు అది నిజంగా వైలేషన్స్ ఉన్నాయి లేదా పక్కన పెడితే వాట్ యూ ఫీల్, ఎందుకు ఇలా తరచూ జరుగుతుంది? అంటే డీటెయిల్స్ నాకు పూర్తిగా తెలియదండి. నేను చూసిన దాన్ని బట్టి అయితే ఇప్పుడు ఇందాకే చూశాను అది క్లిప్. దాంట్లో తను కూడా షీ వాస్ టెల్లింగ్ క్లారిఫికేషన్ ఇస్తోంది అమ్మాయి మంగ్లీ. అంటే తన బర్త్డే పార్టీ కండక్ట్ చేసుకున్నారని, చేసినప్పుడు ఇలా రైడ్ చేశారని, చేసినప్పుడు ఫారెన్ లిక్కర్ దొరికిందని అన్నారు. అది దొరికిందా లేదా ఏదున్నా కానీ పర్మిషన్ లేకుండా చేయడం కరెక్ట్ కాదు. అలాంటిది ఏదైనా ఒక పబ్లిక్ ప్లేస్లో కనుక పార్టీ చేసినప్పుడు పర్మిషన్ తీసుకుని ఉండాల్సింది. బహుశా అమ్మాయికి అది తెలిసి ఉండకపోవచ్చు. అయితే అట్ ది సేమ్ టైం అమ్మాయి చెప్పిన దాంట్లో విన్నది ఏంటంటే పేరెంట్స్ కూడా వచ్చారు, మా తల్లిదండ్రులు నాతో ఉన్నారు, నేను ఎటువంటి చెడు పని చేయలేదు అని అమ్మాయి చెప్తోంది. సో కాబట్టి ఒక మన తోబుట్టుగా అమ్మాయిని అనుకుందాం. దయచేసి అమ్మాయిని, నా ఉద్దేశం ఏంటంటే దీంట్లో అమ్మాయిది ఏదైనా కనుక తెలుసో తెలియక చేసి ఉంటే అందులో ఇంటెన్షన్ ఏమీ లేదు. తల్లిదండ్రులు తీసుకొచ్చి ఒక బర్త్డే పార్టీ చేసుకుంటున్నాము, ఎస్ డ్రింక్స్ ఉన్నాయని వాళ్ళు కూడా చెప్తున్నారు, బట్ వీళ్ళు చెప్పినట్టుగా వేరేవేవి అక్కడ లేవని అమ్మాయి అంటోంది. లెట్స్ బిలీవ్ దట్ అండ్ ఈ ఇష్యూ ఇంతటితో ఆగిపోవాలి అని కోరుకుంటున్నాను. తప్పకుండా. అంటే ఇప్పుడు నెగిటివిటీ బాగా పెరిగిందండి మీడియాలో. ఐ ఆల్సో విష్ దట్ మ్యాటర్ పరిష్కారం అయ్యి, అఫ్ కోర్స్ చట్టబద్ధత అందరికీ అవసరం అండి. సినిమా యాక్టర్లైనా, డాక్టర్లైనా, నేనైనా, మీరైనా అది పాటిస్తూ తప్పకుండా ఒక సహేతుకమైన సమాజం రావాలి, గుడ్ సినిమా రావాలి.